రెండు రాష్ట్రాల్లోనే ఒక చోట ఏడాదిగా వర్షాలు లేవుట జిల్లా ఏడాదిగా. ఇక రైతు అండి పత్రిక వాళ్ళు వచ్చి ఫోటో తీస్తుంటే పాపం నాకు ఫోటో గురించి ఏడుస్తున్నాడు పాపం, ఇలా పెట్టుకుని ఆయన కళ్ళు ధారగా కన్నీళ్లు గారుతున్నాయండి. ఏంటంటే ఏడాదిగా వర్షాలు లేవండి, 12 ఎకరాల్లో పంట వేసాం, కౌలుకు తీసుకుని అంతా ఎండిపోయిందండి అన్నాడు. పత్రికలో ఫోటో చూస్తే కవిని కాబట్టి నాకు ఆవేశం ఆవేదన తట్టుకోలేక పద్యం వచ్చింది వెంటనే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వ పెట్టు నోట బూడిదబడే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వ పెట్టు నోట బూడిదబడే. కంటి నీటితోనే పంట తడుపునేమో, కంటి నీటితోనే పంట తడుపునేమో. భూమి శాపమిడును భూపతులకు, భూమి శాపమిడును భూపతులకు. అది పైన రైతులు సాధారణంగా ఈ చేతులు లేని బనిహిను వేసుకుని ఈ టర్కీ టవలో ఏదో రెండు రాష్ట్రాల్లోనే ఒక చోట ఏడాదిగా వర్షాలు లేవుట జిల్లాలో ఏడాదిగా. ఇక రైతు అండి పత్రిక వాళ్ళు వచ్చి ఫోటో తీస్తుంటే పాపం నాకు ఫోటో గురించి ఏడుస్తున్నాడు పాపం, ఇలా పెట్టుకుని ఆయన కళ్ళు ధారగా కన్నీళ్లు గారుతున్నాయండి. ఏంటంటే ఏడాదిగా వర్షాలు లేవండి, 12 ఎకరాల్లో పంట వేసాం, కౌలుకు తీసుకుని అంతా ఎండిపోయిందండి అన్నాడు. పత్రికలో ఫోటో చూస్తే కవిని కాబట్టి నాకు ఆవేశం ఆవేదన తట్టుకోలేక పద్యం వచ్చింది వెంటనే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వ పెట్టు నోట బూడిదబడే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వ పెట్టు నోట బూడిదబడే. కంటి నీటితోనే పంట తడుపునేమో, కంటి నీటితోనే పంట తడుపునేమో. భూమి శాపమిడును భూపతులకు, భూమి శాపమిడును భూపతులకు. అది పైన రైతులు సాధారణంగా ఈ చేతులు లేని బనిహిను వేసుకుని ఈ టర్కీ టవలో ఏదో